686 అప్డేట్స్ చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అజిత్ పవార్ తన అనూహ్య నిర్ణయాలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. పవార్ 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న కల తీరకుండానే విమాన ప్రమాదంలో హఠాత్ మరణం పొందారు. అయితే ఈ ప్రమాదంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మరణంపై అనుమానాలున్నాయని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. రైట్ స్వే ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అజిత్ పవార్ ఇవాళ ఏదైతే బారామతి విమాన ప్రమాదంలో మృతి చెందడం అనేది బాధాకరం అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే ఉదయం 8:45 ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయి ఒకసారిగా పూర్తిగా అంటే అక్కడికక్కడ దుర్మరణం చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీనికి సంబంధించి కొన్ని అంటే సాంకేతిక లోపాల కారణంగా ఇది జరిగిందన్న కొంత కోణం వినిపిస్తున్నప్పటికీ అయితే దీనికి సంబంధించి పూర్తి నివేదిక అనేది కూడా దర్యాప్తు జరిగిన తర్వాత దాని పూర్తి నివేదిక అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రాజకీయ ప్రముఖులుగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే, అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇంకా పలువురు ముఖ్య నేతలంతా కూడా ఈ మరణం అంటే ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా తీవ్రస్థాయిలో దీనికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్థాయిలో కూడా దర్యాప్తు చేయించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి వస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆయనతో పాటు కూడా 5 మంది ఎవరైతే సిబ్బంది పిఎస్ఓ అటెండెంట్, అలాగే పైలట్ మరియు కో పైలట్ వారితో పాటు ఉన్న సిబ్బంది అంతా కూడా మృతి చెందిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఏదైతే పూర్తి డీటెయిల్స్ చూస్తే కనుక రేపు ఉదయం కూడా అంటే అజిత్ పవార్కి సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి కూడా రేపు ఉదయం 11 గంటలకు ఏదైతే విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్లో రాష్ట్రం అధికారిక లాంఛనాలతో కూడా ఆయన అంత్యక్రియలు జరిపే యత్నం చేస్తారు. అంటే ఆయన అంత్యక్రియలు చేపట్టినటువంటి తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ మరణానికి సంబంధించి కొంత రాజకీయ ప్రముఖులను చూస్తే కనుక ఇది పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న రాజకీయ ప్రముఖులు మాట్లాడుతున్న నేపథ్యంలో, అలాగే ఇప్పుడు ఏదైతే కొంత సాంకేతిక లోపం కానీ లేకపోతే ఆ బ్లాక్ బాక్స్ సంబంధించిన కానీ అలాంటి సాంకేతిక వాతావరణ లోపాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేయించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్వీయ, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సహా 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక టీటీడీ లడ్డు తయారీలో కూడా ఉపయోగించే నెయ్యి వ్యవహారంలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదికపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై చర్చించారు. దీనిపై సిట్ నివేదిక తెలిపించాలి అని కేబినెట్ కోరింది. ఇక ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జ్ షీట్ వేసిన విషయాన్ని కూడా అధికారులు చెప్పారు. ఇక సిట్ నివేదిక అధికారంగా వచ్చిన తర్వాత కూడా దీనిపై స్పందించాలి అని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఇక ఇదే అంశంపై మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సుబ్బు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఓకే రమ్య, ఈరోజు మంత్రివర్గ సమావేశం, ఏపీ మంత్రివర్గ సమావేశం అమరావతిలో జరిగింది. అమరావతి సచివాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 35 పైగా అంశాలను దీనికి ఒక్కరికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ సిట్ విచారణ ఏదైతే ఉందో, ఇది కల్తీ నెయ్యి విషయంలో విచారణ ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి విచారణ పైన వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ఏదైతే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, తిరుమల లడ్డు విషయంలో జరిగిన నెయ్య ఏదైతే ఉందో ఈ మొత్తం అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించారు. అయితే కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ సిట్ విచారణ చేసిన ఏదైతే దర్యాప్తు ఉందో, దర్యాప్తుకు సంబంధించిన అంశాలను దర్యాప్తుకు సంబంధించిన రిపోర్టును తెప్పించాలని చెప్పేసి ఆ రిపోర్ట్ని పరిశీలించిన తర్వాతే దానిపైన
స్పందించాలని చెప్పేసి కూడా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేస్తుందో దాన్ని వేగంగా ఎదుర్కోవడం కాకుండా ఆధారాలతో సహా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మంత్రివర్గంలో ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో ఏదైతే ద్వారకా తిరుమల ఉందో ద్వారకా తిరుమలలో 2 ఎకరాల భూమిని సాయిబాబా ఆలయ నిర్మాణానికి కేటాయించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించిన అటవీ శాఖ భూములు ఏదైతే 126 ఎకరాల అటవీ శాఖ భూములు ఇవ్వడం జరిగిందో దానికి ప్రతిగా అటవీ శాఖకు ప్రభుత్వ భూములు 126 ఎకరాల ప్రభుత్వ భూములు ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పలమనేరు వద్ద ఉన్న ఎస్వివియు భూములను 33 ఎకరాలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేశారు. పీపీపీ విధానంలో పిడుగురాలకు సంబంధించిన ప్రభుత్వ ఇది కళాశాల ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాల ఏదైతే ఉందో దాని పీపీపీ విధానాలను నిర్మించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలన్నింటినీ కూడా వైద్య కళాశాలలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అప్పట్లో మొదలుపెట్టి అంటే శంకుస్థాపన చేసి వదిలేసిందో వాటన్నిటినీ కూడా పీపీపీ విధానంలో నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీని మీద కూడా పిడుగురాలకు సంబంధించిన వైద్య కళాశాలల మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విషయాన్ని కూడా ఈ అంశంలో చర్చించి ఆమోదం అయితే తెలిపిన దీనైతే మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి తిరుపతి విశాఖపట్నంలో ప్రాజెక్టులను ఏదైతే కొత్తగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఈఓఐలను ఆహ్వానించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్లో కుమారి జ్యోతి ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కుమారి జ్యోతి ఒలింపిక్స్లో విజయం సాధించడం పథకాలు సాధించడం అవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం కూడా జరిగింది. ఈ మేరకు మంత్రివర్గంలో ఆవిడకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఒక క్రీడాకారిని తయారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాలని చెప్పేసి కూడా ఇచ్చేయడం జరిగింది. అంతేకాకుండా అభ్యంతరకరమైన రోడ్ హిట్ ఫ్లాట్లను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇప్పుడు మనకి రాజధాని ప్రాంతంలో రైతులకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా రోడ్డు హిట్ అంటే రోడ్డు సోల్ అంటారు కదా, దానికి సంబంధించి ఫ్లాట్లను తమకు రైతులు అభ్యంతరం తెలపడం జరిగింది. ఈ ఫ్లాట్లు తమకు వద్దని చెప్పేసి వేరే చోట ఫ్లాట్లు కేటాయించాలని చెప్పేసి గతంలోనే మంత్రి నారాయణ దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది. అదే అంశాన్ని క్యాబినెట్లో పెట్టారు, క్యాబినెట్లో ప్రస్తావించి రైతులకు ఇబ్బంది కలిగే ఎటువంటి పని చేయొద్దని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచనలు చేయడం జరిగింది. దీంతో రైతులకి చాలా కాలంగా వస్తున్న ఒక తలనొప్పి తప్పిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అమరావతి నిర్మాణం పైన ఇంకా సిఆర్డీఏకి సంబంధించి కొన్ని తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటిపైన కూడా క్యాబినెట్లో ఆమోదాలు తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చాలా వరకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుందని, అయినా ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో అటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. తాడపల్లిలో భీమవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అశోక్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎమ్మెల్యేలు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం కావడం లేదని కూడా జగన్ అయితే మండిపడడం జరిగింది. రాష్ట్రం పూర్తిగా జంగిల్ రాజ్ గా మారిందని కూడా ఆరోపించడం జరిగింది. బరితెగపు అడ్డు లేకుండా పోయిందంటూ విచ్చలవిడితనం ఊహించిన స్థాయికి చేరుకుందని కూడా ఇప్పటికే జగన్ అయితే మాత్రం విమర్శించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ మహిళా ఉద్యోగిని బెదిరించి భయపెట్టిన ఘటన అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చాంశంగా మారిందని కూడా పూర్తి చెప్పడం జరిగింది. అదే విధంగా ఆముదారవలస ఎమ్మెల్యే వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసిన ఘటన కూడా, సచ్చివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడులు కూడా పాల్పడిన ఘటన కూడా జగన్ అయితే ప్రస్తావించడం జరిగింది. అధికార దుర్వినియోగంతో కేసులను క్లోజ్ చేయించుకున్నారు కూడా ఆరోపించారు. ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో ఎవరికైనా మంచి జరిగిందా అని కూడా ఈ విధంగా కూడా ప్రశ్నించడం జరిగింది. ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చారంటూ తాము ఏమాత్రం కూడా
ఎవరిని కూడా ప్రజల సమస్యలు ఎప్పుడు ప్రాయంగా తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే మోసం చేయడం అయితే మాత్రం చంద్రబాబును మించిన వారు లేరు, జగన్ అయితే మాత్రం తీవ్ర వ్యాఖ్యలు అయితే మాత్రం చేయడం జరిగింది. దేవిక ఇలాంటి మాటలు ఎవరైనా చెబితే వారిపై 420 కేసులు పెడతారని కూడా ఎద్దేవా చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్ విషయంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు మోసాలు చేశారని అదే మంత్రి సంజయ్ రాణి పిఏపై కూడా మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే అరెస్ట్ చేయకపోగా బాధిత మహిళకి జైలుకు పంపారని కూడా జగన్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పంటలకు గిట్టుబాటు ధర లేదని, యూరియా కూడా రైతుల కొరత దొరకడం లేదని కూడా చెప్పినప్పటికీ కూడా లేనిపోయిన మాటలతో ఈ యొక్క పబ్లిసిటీతో పూర్తి స్థాయిలో కొరత లేకుండానే అందుబాటులో ఉందంటూ కూడా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులు మోసం చేయాలని కూడా చెప్పడం జరిగింది. వ్యవసాయం, వైద్యం, చదువు ఇవ్వలేదని ప్రభుత్వం నుండి ఎందుకు ప్రశ్నించడం ఈసారి ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్ తండ్రి తంచారని కూడా హెచ్చరించడం జరిగింది. 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని కూడా జగన్ నిలడడం జరిగింది. రాష్ట్ర ఆదాయం అంతా చంద్రబాబు ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తుందని కూడా ఎవరైతే జగన్మోహన్ ఆరోపణ జరిగింది. మద్యం షాపుల్లో కూడా పూర్తిగా బెల్ట్ షాపులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎవరైతే వారి అనుచరులు ఉన్నారో వారి అనుచరుల్లోనే ఏదైనా పాట పెట్టి లాటరీ ద్వారా చేసి ఆ యొక్క గ్రామంలో కానివ్వండి, ఆ యొక్క ప్రత్యేకమైన ఏరియాలో వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులకి, వాళ్ళ కూటమి నేతల నాయకులకి దొరికేలా ప్రయత్నం చేసి ఆ ప్రైవేట్ గా ఇచ్చి ఎక్కడికైనా ఈదికొక బెల్ట్ షాపు, సందుకొక బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మద్యాన్ని అయితే మాత్రం ఏరిపారిస్తున్నారు. పోలీసులే దాన్ని కాపలా కాస్తున్నారు చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో విమర్శించడం జరిగింది. దేవిక అదే విధంగా చూసుకున్నట్లు ఇసుక అయితే మాత్రం ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి కనుసైగల్లోనే ప్రతి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఇసుక మాఫియా జరుగుతుంది. అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంవత్సరం అయితే 7,050 కోట్ల రూపాయలు తీసుకుని 5 సంవత్సరాలకి 3,500 కోట్ల రూపాయలు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అయితే మాత్రం లాభం వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు ఇసుక ఏదైనా వస్తుందా, ఫ్రీగా ఇస్తున్నారా లేదు, డబ్బు అంతా కూడా ప్రభుత్వానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరైతే కూటమి నేతలు ఎమ్మెల్యేలు ఉన్నారో వారి జేబులోకే వెళ్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటువంటి అన్యాయాలు కుట్రలు చేస్తున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మరొక విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే జంగిల్ రాజ్యంలో ఏ విధంగా ఉందో సంక్రాంతికి చూసుకున్నట్టయితే ప్రతి వీధికి రికార్డింగ్ డాన్సులు పెడుతూ ప్రతి వీధుల్లో కూడా ట్రాక్టర్లపై కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో రికార్డింగ్ డాన్సులు అర్ధరాత్రులు కూడా చేసుకుంటూ ఒక ఎవరైతే నేతలు ఉన్నారో నేతలు కూడా మీరు బట్టలు పూర్తిగా విప్పి చేయాలంటూ కూడా వారిని ఎద్దేవా చేసిన ఎవరైతే కూటమి నేతలు కూడా చాలా వరకు సభ్య సమాజానికి ఏం నేర్చుతున్నారని కూడా చెప్పడం జరిగింది. మరొక విధంగా కూడా పోలీసు వ్యవస్థపై కూడా చాలా వరకు కూడా ఏదైనా అసంతృప్తి వ్యక్తం జరిగింది. ఎవరైతే భీమవరం సంబంధించిన డిఎస్పీ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో భీమవరం మీటింగ్ లో ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో మీకు ఊపు ఉంటుందా, ఊపు లేదా, ఏంటి అడావిడి లేకుండానే కమ్ముగా ఉన్నారంటూ కూడా చేస్తున్న ఆ పోలీస్ వ్యవస్థ ఏంటి, ఆ పోలీస్ ఎవరయ్యా అంటూ కూడా జగన్ చాలా విచిత్రంగా అయితే మాత్రం ఎద్దేవా చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో కూటమి నేతలు చేస్తున్న అరాచకాలు అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఒకసారి చూడడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే సూపర్ 6 అన్నారో, సూపర్ 7 అన్నారు కానీ ఎక్కడా కూడా ప్రజలకి ఈ రోజు చేతిలో ఒక రూపాయి లేకుండా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అంతా కూడా ప్రత్యేకంగా పక్కదావ పడుతుందని చెప్పేసి కూడా అంతా కూటమి నేతలు జేబుల్లోకే వెళ్తుంది, అంతా కూడా పూర్తి స్థాయిలో వారే దీన్ని వాడుకుంటున్నారని చెప్పేసి ఎవరైతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, అదే విధంగా ఇక చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఎమ్మెల్యే పనితీరు ఉంటుందని చెప్పేసి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పూర్తిగా వ్యాఖ్యానం జరిగింది. ప్రభుత్వ పనితీరుపై అయితే మాత్రం ప్రస్తుతం ప్రజలైతే మాత్రం సమాధానం చెప్పే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దగ్గరగానే ఉంది. ఏదైతే 2 సంవత్సరాల పదవీ కాలంలో కూడా విధానం కూడా ప్రజలకైతే మాత్రం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది. మరొక 3 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే వారిని ఏదైతే ప్రభుత్వం చేస్తారో తప్పుదావులను కూడా ఎండగట్టే ప్రయత్నంలోనే ముందుకు రాబోతున్నామని కూడా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారందరికీ కూడా జగన్ అయితే మాత్రం భరోసా ఇవ్వడం జరిగింది. మరొకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం కూటమి నేతలు చేస్తున్న అరాచకాల పట్ల కానివ్వండి, మహిళలపై చేస్తున్న వేధింపు చర్యలకు కానివ్వండి, ఎవరికి కూడా ఎటువంటి శిక్షార్హం లేకుండా ఏది లేకుండా వారిని విచ్చలవిడిగా వదిలేయడంతో వారు ఆడింది ఆట పాడింది పండుగ చేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం వారి కార్యకర్తలు అయితే మాత్రం వారందరికీ ఫుల్ జోస్ ఇచ్చి ఈ రోజు అయితే మాత్రం ప్రెస్ మీట్ లో ఏదైతే చెప్పుకుంటారో వారికి సభలు అయితే మాత్రం వారందరినీ కూడా పూర్తిగా హుషారుగా అయితే మాత్రం చేసిన పరిస్థితి ఉంది. దేవిక అయితే ఏదేమన్నప్పటికీ ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసిన విధానం ఏదీ లేదు, ప్రజలకు చేసిన ఏది కూడా న్యాయం లేదంటూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై అయితే మాత్రం పూర్తిగా కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం హల్చల్ అయితే జరుగుతుంది. అయితే కూటమి ఇష్ట రాజ్యంగా చేస్తున్న ఇసుక మాఫియా కానివ్వండి, మట్టి మాఫియా కానివ్వండి, ఏదైనా పూర్తి స్థాయిలో గోదావరి గొట్లు కూడా ఆక్రమించి పూర్తిగా కూడా వారు ఆక్రమించి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.
మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగం పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలకు ప్రశ్నించిన సిట్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ కవిత దంపతులకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి. ఇదిలా ఉంటే కేటీఆర్, హరీష్ రావులకు మరోసారి విచారణ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అగ్రనేతల విచారణ పూర్తయిన నేపథ్యంలో సిట్ చూపు ఇక కేసీఆర్ వైపేనన్న ఊహాగానాలు కూడా రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొత్త సిట్ ఏర్పడిన తర్వాత కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విదేశాల నుంచి జూన్ తర్వాత స్వదేశానికి తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదు. సో దానిలో భాగంగానే సిట్ దూకుడు పెంచింది. ఖచ్చితంగా ఏదైతే త్వరితగతిన కొంత సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అని భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏదైతే రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ దీనికి నవీన్ రావు దగ్గర నుంచి కూడా హరీష్ రావు, తర్వాత కేటీఆర్, నిన్న జరిగినటువంటి సంతోష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు. సో వీళ్ళ నలుగురు పొలిటికల్గా కొంత దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి సిట్ భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలు స్వీకరించిన నేపథ్యంలోనే తర్వాత మెయిన్గా చూసుకున్నట్లయితే ఇంకా సిట్ కవిత దంపతులతో పాటు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో వాళ్ళకి కవిత దంపతులకు కానీ కేసీఆర్కి కానీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్గా దీనికి సంబంధించి ఏదైతే ఫండ్స్ ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొంత బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినాయి అని చెప్పేసి సిట్ దగ్గర దీనికి సంబంధించిన డేటా కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడు దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొత్తం ఏదైతే అఫీషియల్ అకౌంట్ ఉందో బీఆర్ఎస్ పార్టీకి చెందింది మొత్తం కూడా కేటీఆర్ చూసుకున్నారు. సో దానికి సంబంధించి కూడా కేటీఆర్ దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇతర రంగాలను కూడా బెదిరించి ఫండ్స్ రూపంలో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి మళ్లించారనేది కొంత సిట్ భావిస్తుంది. సో అది కానీ సిట్ నిరూపిస్తే కొంత రాజకీయంగా దుమారం లేపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కొంత సుప్రీంకోర్టులో కూడా సిట్ దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రూవ్ చేయగలగాలి. సిట్ ఖచ్చితంగా ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు లేదంటే డైరెక్ట్గా బీఆర్ఎస్ అకౌంట్ అఫీషియల్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేశారని సిట్ భావిస్తుంది. సో ఖచ్చితంగా ఇది ప్రూవ్ చేయగలిగితే మాత్రం కొంత ఆర్థికంగా దానికి సంబంధించి కూడా నేరం అవుతుంది. సో అది ఒక పెద్ద రాజకీయ నేరంగా కూడా భావిస్తుంది. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే కేసీఆర్ని పిలిచే టయానికి మొత్తం డేటా అంతా కూడా సేకరించి పెట్టాలనే నేపథ్యంతోనే ముందు మెయిన్గా ఉన్నటువంటి అప్పుడు వ్యవహారాలు మొత్తం కూడా హరీష్ రావు కావచ్చు, ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రావణ్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా వార్ రూమ్లు ఏర్పాటు చేశారు. వార్ రూమ్లో జరిగినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరికి లబ్ధి చెందింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా పలు కీలక అంశాలు కూడా రాబట్టారు. సో ఇది మొత్తం కూడా ఒకవేళ కేసీఆర్కి కానీ సిట్ నోటీసులు జారీ చేస్తే ఇవన్నీ కూడా మీరు చేయించారా, లేదంటే మీకు తెలియకుండా అధికారులే చేశారా, లేదంటే కింద ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇవి అన్ని వీళ్ళు చేయించారా అనేది కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా కేసీఆర్ దగ్గర నుంచి రాబట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు దీనికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు జారీ చేస్తారని కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే కొంత న్యాయపరంగా ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందో అవన్నీ కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన జరిగి ఉండగా ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు తెలంగాణ
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఆధారంగా మున్సిపల్ సంబంధించినటువంటి అంటే 116 మున్సిపాలిటీలకు గాను 7 కార్పొరేషన్లకు గాను ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. 31న పరిశీలన కూడా చేస్తుంటారు. దీనికి సంబంధించి ఎన్నికల గుర్తు కూడా అదే రోజు రానుంది. అభ్యర్థులకు సంబంధించిన ఖరారు కానీ దానికి సంబంధించినటువంటి గుర్తులు కూడా రానున్నాయి. దీనికి సంబంధించి 11వ తారీఖు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన కౌంటింగ్ మాత్రం ఈ నెల అదే 3వ తారీఖు నాడు మాత్రము ఎన్నికల కౌంటింగ్ 8 గంటల నుంచి కొనసాగుతూ ఆ రోజు కూడా పూర్తిగా రిజల్ట్ కూడా రానున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఆ మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు గాను నోడల్ ఆఫీసర్స్ దానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి 7 కార్పొరేషన్లకు గాను సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే విధులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు పూర్తిగా అంటే సమస్యాత్మక ప్రాంతాలే కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ కేంద్రాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో సమస్యాత్మక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్లు ఎస్పీలకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు తెలంగాణలో జరుగుతున్నటువంటి 116 సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు కానీ 7 కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్స్ కానీ ఇప్పటికీ ఎలాంటి సమస్యక ప్రాంతాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్స్ కావచ్చు, మరికొంతమంది బైండ్ ఓవర్ కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు, పూర్తి పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాలను కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటికే మార్కింగ్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి డీజీపీ ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా ఎస్పీలు కూడా ఇప్పటికీ అప్డేట్ చేస్తూ ఎవరైతే అంటే మున్సిపల్ హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు చూసినట్లయితే ఎవరైతే సమస్య ప్రాంతాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్స్ అంటే అల్లకల్లోల సృష్టించడానికి కానీ అల్లర్లు సృష్టించడానికి ప్రధాన కారకులైనటువంటి వారిని కూడా ముందస్తుగానే బైండ్ అవుట్ చేసుకొని ఎలక్షన్స్ అయ్యేంత వరకు వారు ప్రతిరోజు వాళ్ళ ఎలక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతారు. ప్రతి వారికి సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ సజావుగా జరగడానికి మాత్రం ఇప్పటికే ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా అంటే ఆ ఓటర్ పర్సెంటేజ్ ని పెంచడం కొరకు కూడా ఇప్పటికీ ఎలక్షన్ ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలోని అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషనర్ గైడ్స్ తోటి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసి ఓటరు స్లిప్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఓటర్కి అవగాహన కల్పించేందుకు కూడా ఆ వార్డులకు సంబంధించినటువంటి ప్రతి వార్డుకు ఒక నోడల్ ఆఫీసర్ గా పనిచేస్తూ బూత్ కు సంబంధించినటువంటి గైడ్ చేస్తూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే గతంలో ఉన్నట్టు మాదిరిగా కాకుండా ఈసారి ప్రతి బూత్ కు సంబంధించినటువంటి గూగుల్లోని ఒక మ్యాప్ ఉంటుంది. దానికి సంబంధించిన ఓటు సంబంధించిన వివరాలు కూడా పొందుపరుస్తారు. ఆ ఓటుకు సంబంధించిన అభ్యర్థి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లే ముందు కూడా ఏ ఐడి కార్డ్స్ ఉండాలి, అక్కడ కూడా టోటల్ గా డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఓటు నమోదు చేయడానికి స్వేచ్ఛగా అంటే ఎలాంటి ప్రలోభాలకు అంటే గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అంటూ కూడా ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. ఇకపోతే జిల్లా కలెక్టర్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వారు రివ్యూ చేస్తూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఓటర్కు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని సదుపాయాలు చేసినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేకించి అంటే వీల్ చైర్స్ కానీ సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేశాము. ఇకపోతే కొంతమంది అనారోగ్యంతో గురవుతున్నటువంటి పేషెంట్స్ కూడా సపరేట్ మెడికల్ కిట్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఆ జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ అంటే ఆ డిఎంహెచ్ఓతో పాటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ ని అరేంజ్ చేస్తూ ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఓటకు వినియోగించుకోవడానికి మాత్రం ప్రశాంత వాతావరణంలో అన్ని ఏర్పాటు చేశామంటూ ఆ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటర్ కు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగడానికి కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో సజావుగా జరగడానికి కూడా పూర్తిగా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 7 కార్పొరేషన్లకు గాను 116 మున్సిపాలిటీలకు గాను ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని ఏర్పాట్లతో పాటు నేటి నుంచి కొనసాగుతున్నటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా 30వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఆ 30వ తారీఖు నాటికి సంబంధించినటువంటి 31న పూర్తిగా అంటే ఎవరైతే వాళ్ళ షూట్నిస్ కూడా ఉంటాయో ఆ షూట్నిస్ సంబంధించిన మరో రోజునే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తూ గుర్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలంగాణలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.